వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చేందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. రాష్ట్రంలో పాలీహౌస్ విధానాన్ని ప్రోత్సహించేందుకు ప్రణాళికలు రెడీ చేస్తోంది. ఈ బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీ రైతులకు 100% సబ్సిడీ కల్పించాలని ప్లాన్ చేస్తోంది సర్కార్. రైతుల సంక్షేమంపై ఫోకస్ పెట్టింది ప్రభుత్వం. వ్యవసాయ రంగంలో పాలీహౌస్ స్కీమ్ కు బడ్జెట్ లో అధిక ప్రాధాన్యం ఇవ్వనుంది. ఎలాంటి వాతావరణంలోనైనా పాలీహౌస్ విధానంలో అన్నదాతలు పంట సాగు చేసుకోవచ్చు. తక్కువ ఖర్చుతో ఎక్కువ లాభాలు పొందే కూరగాయలు, పూల తోటలు, పందిరి తోటల సాగుకు ప్రాధాన్యమిస్తోంది సర్కార్. ఇంతకుముందు పాలీహౌస్ విధానంలో సాగు చేసేందుకు రైతులు ఇంట్రెస్ట్ చూపించేవారు కాదు. పాలీహౌస్ నిర్మాణం చేసేందుకు కంపెనీలు కూడా ముందుకొచ్చేవి కావు. ప్రభుత్వం, హార్టికల్చర్ అధికారులు చొరవ తీసుకుని కంపెనీలను ఒప్పించడంలో సక్సెస్ అయ్యారు. దేశంలో ఎక్కడ లేని విధంగా మన రాష్ట్రంలో 1000 ఎకరాలలో పాలీహౌస్లో 250 కోట్లతోటి 75% సబ్సిడీ మీద ఇవ్వడానికి వారు అనౌన్స్మెంట్ చేయడం జరిగింది. దానికి అనుగుణంగానే బడ్జెట్లో కూడా రూపకల్పన చేసి 14-15లో కూడా డబ్బులు కేటాయించడం జరిగింది. ఇది 95% సబ్సిడీని కూడా ఎస్సీ, ఎస్టీలకు ఇచ్చేసి వారి ద్వారా కూడా ఈ పాలీహౌస్లో నిర్మించేసి అధిక ఉత్పత్తులు సాధించాలనే ఈ ప్రోగ్రాం కూడా ఎస్సీ, ఎస్టీ రైతులకు 95% సబ్సిడీని ఎక్స్టెండ్ చేయడానికి మనం అన్ని జిల్లాలకు ఆదేశాలు కూడా పంపడం జరిగింది. ఎస్సీ, ఎస్టీలకు 100% రాయితీతో ఈ పథకాన్ని వర్తింపజేసేందుకు ప్లాన్ చేస్తోంది ప్రభుత్వం. ఈ బడ్జెట్ సమావేశంలో పాలీహౌస్ పథకానికి 200 కోట్ల రూపాయలు కేటాయించనున్నట్లు సమాచారం. ఎస్సీ, ఎస్టీలకు 95% రాయితీ ప్రభుత్వం కల్పిస్తే మిగతా 5% సప్లైన్ ద్వారా కానీ కార్పొరేషన్ ద్వారా రుణాలు ఇప్పించేందుకు ప్రయత్నం చేస్తోంది ప్రభుత్వం. పాలీహౌస్ నిర్మాణం చేయాలంటే మినిమం 40 డేస్ పడుతుంది ఎక్కడని. అంత సున్నితమైనటువంటి కన్స్ట్రక్షన్ అది. కాబట్టి ఆ విధంగా ఇప్పుడు కంపెనీలు 35 వచ్చినాయి. 500 ఎకరాల్లో శాంక్షన్ ఇచ్చాం, పని జరుగుతూ ఉంది. మళ్ళీ ఈ సంవత్సరం కూడా మళ్ళీ 1000 ఎకరాలకు ఇస్తాం. ఈ విధంగా పాలీహౌస్ నిర్మాణం కానీ డ్రిప్ ఇరిగేషన్ కానీ చాలా ట్రాన్స్పరెన్సీ గా ఉంది. ఎన్ని ఎకరాలు వేసుకుని అన్ని ఎకరాలకు దళితులకు ఇస్తాం తయారున్నాం. 2016-17 నుంచి పాలీహౌస్ విల్ బి గివెన్ టు ఎస్సీ, ఎస్టీస్ 100% సబ్సిడీ. పాలీహౌస్ విధానం ద్వారా అన్నదాతల ఆత్మహత్యల్ని తగ్గించవచ్చని ప్రభుత్వం భావిస్తోంది. రాష్ట్రంలో ఉద్యాన పంటలను ప్రోత్సహిస్తూ స్టేట్ ను దేశంలోనే ఫస్ట్ ప్లేస్ లో ఉంచాలన్న ప్లాన్ తో ముందుకు వెళ్తోంది ప్రభుత్వం.